నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనపై స్పందించి చిత్రం గీచారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద భూతం విరుచుకుపడ్డది. 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టులతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఉగ్రవాదులు అతి సమీపంలో నుండి తూటాల వర్షం కురిపించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు వదిలారు. తన బిడ్డలను చూసి భర్తమాత కన్నీరు పెడుతుంది. నెత్తురు మరిగిన రాక్షసుల రక్తదాహం తీరలేదు. విగత జీవులుగా నెత్తురు మడుగులో ఉన్నారు. ఇకనైనా మన దేశం ఉగ్రవాదంపై దృఢంగా పోరాడాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి కన్నీటి నివాళులు కోటేష్ అర్పించారు. జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఉగ్రవాద భూతం విరుచుకుపడ్డది. 28 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదం ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డది. సందడిగున్న ఆ ప్రాంతం ఆర్తనాదంతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. తమ బిడ్డలను చూసి భరతమాత కన్నీరు పెడుతున్నట్లు కుర్చీలో కూర్చొని వికటాసం చేసిన ఉగ్రవాద భూతం, నెత్తురు మరిగిన రాక్షసులు, రక్తదాహం తీరలేదా? ఎన్నిసార్లు అమాయకులు ప్రజలు కోల్పోవాలి? ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు యుద్ధజీలై పడి ఉన్నారు. మరణించిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఇక నేను ఉగ్రవాదంపై దృఢంగా మన భారతదేశం పోరాడాలని కోరుకుంటున్నాను. వాళ్లకు నా నివాళులు చిత్ర నివాళులు అర్పిస్తున్నాను.